అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ బ్యాక్. ఇక దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు స్పీడ్ గా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానున్నారు. మధ్యాహ్నం పూట 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉంది. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు స్పీడ్ గా మారుతున్నాయి. అటు ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నం పూట 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రస్తుతం చలికాలంలో ఎండలు, ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆ ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి భానుడు బగబగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా తీవ్రమైనటువంటి ఎండ కొడుతుంది. మళ్ళీ సాయంత్రం కాగానే యథావిధిగా చల్లబడిపోతున్నటువంటి పరిస్థితి ఆ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కొంత చలికాలంగా ఉంటుంది. శివరాత్రి తర్వాతకి కొంత ఎండల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒక 4 రోజుల నుంచి కూడా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ వేడి వాతావరణం అయితే ముఖ్యంగా కనిపిస్తా ఉంది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గరిష్టంగా ఈ రోజు 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ సిచ్యువేషన్ ఉదయం పూట మా సాయంత్రం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుండగా సాయంత్రం వరకే ఒక్కసారిగా వాతావరణం చల్లబడినటువంటి పరిస్థితులలో రాత్రి సమయంలో దాదాపు 17 నుంచి 19 డిగ్రీల మధ్య మాత్రమే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడు కొంత చలి పెడుతున్నటువంటి పరిస్థితి రాత్రి సమయంలో కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో కూడా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా తగ్గి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి మాసం అంతా కూడా కొంత చలికాలంతోనే ఉంటుంది. మార్చి ఫస్ట్, సెకండ్ వీక్ లో కొంత ఎండల ప్రభావం స్టార్ట్ అవుతుంటుంది. కాకుంటే ఇప్పుడు నెల రోజుల ముందుగానే కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత ఆందోళన పడుతున్నారు. ఈ వాతావరణ మార్పులతోటి కూడా ప్రజల్లో కూడా అనేక కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సహజంగా వర్షాకాలం తగ్గిన తర్వాతకి కొంత వాతావరణ మార్పులతోటి జ్వరాలు, ఇతర రోగాల బారిన ప్రజలు పడి ఆసుపత్రుల పాలవుతుంటారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ వర్షాకాలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జ్వరాలు, చిన్న చిన్న జబ్బులతోటి కూడా ఆసుపత్రుల పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగానే ఈ పరిస్థితి ఉందని రైతులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జలుబుతోటి, జ్వరంతో, తలనొప్పులు, ఒళ్ళనొప్పులతోటి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఆ తెలంగాణలో ఉంది. దీనికి అంతటికీ కూడా కారణం ఎండాకాలంలో కొట్టవలసినటువంటి ఎండలు కొంత ముందుగా రావడం, రాత్రి సమయంలో కొంత చలిగాలులు ఉండడం,
మధ్యాహ్నం టైంలో వేడికాలు ఉన్నటువంటి క్రమంలో వాతావరణం సమతుల్యత సరిగ్గా లేకపోయినటువంటి నేపథ్యంలోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఎండాకాలం స్టార్టింగ్ లోనే ఈ పరిస్థితి ఉంటే పూర్తిగా ఎండాకాలం సమీపించేటువంటి అటు ఏప్రిల్ మే మాసంలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని కూడా ఆ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ మే మాసం అంటేనే ఎండలకు పెట్టింది పేరు. అలాంటి మే మాసానికి సంబంధించి ఉండాల్సినటువంటి పగటి పూట ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఆ ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే యాకేష్, మరోపక్క ఇప్పుడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అటు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? దానికి సంబంధించి డాక్టర్లు ఏమంటున్నారు? సహజంగా ఈ వాతావరణ మార్పులతోటే ప్రజలకు అనేక జబ్బులు పడతా ఉంటాయి. వర్షాకాలంలో కొంత త్రాగునీరు మారుతుంది కనుక ఆ సమయంలో కొంత చిన్న చిన్న జబ్బులు వచ్చి కొద్దిగా వైరల్ ఫీవర్లు అనేది బాగా తెలంగాణలో విజృంభిస్తుంది. కాకపోతే ఈసారి వర్షాకాలంలో ఆ పరిస్థితి తెలంగాణలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఆ సీజనల్ వ్యాధులు అనేది కొంత విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర శ్వాసకోశ జబ్బులు ఉన్న వారు మాత్రం కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జలుబు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తల్లితోటి జ్వరం అనేది బాగా విజృంభిస్తుంది. ఎందుకంటే ఉదయం పూట బాగా చల్లటి వాతావరణం ఉంటుంది. ఆ ఉదయం 11 దాటితే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుంది. 33 నుంచి 36 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అది చల్లటి వాతావరణాన్ని, వేడి వాతావరణాన్ని బాడీ శరీరం కూడా తట్టుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే తెలిసినటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంత శ్వాసకోశ సంబంధించినటువంటి వారైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఆసుపత్రిలో జాయిన్ కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్లు చాలా ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇదే వరవడి కొనసాగితే మాత్రం తెలంగాణలో ఇప్పటికీ చాలా ఆసుపత్రుల్లో కూడా ఓపీ చికిత్సలు, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఓపీ చికిత్సలు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వాతావరణంతో పిల్లలను అటు వృద్ధులను కొంత దూరంగా ఉంచాలనేది వైద్యుల సూచన చెప్తుంది. ముఖ్యంగా ఆసుపత్రికి వెళ్ళినటువంటి వారికి మాత్రం డాక్టర్లు సలహాలు, సూచనలు ఇస్తూ పలు రకాల ఆహారాన్ని తీసుకోవాలి. వేడి ఆహారాన్ని తీసుకోవడం, మధ్యాహ్నం సమయంలో కొంత ఎండకు తిరగకపోవడమే బెస్ట్ అంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ యాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.